ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాదవల్లభ గురోః వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 32 రోజుల నుంచి మనం శ్రీవల్లభ చరితామృతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున 36వ అధ్యాయంలో వేదాంత శర్మ గారి వృత్తాంతంలో మాతంగి ఉపాసనను గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత 37వ అధ్యాయంలో చిన్నమస్తాదేవి యొక్క ఉపాసన విధానం తెలుసుకున్నాం. ఇక ఈరోజు 33వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో 38వ అధ్యాయం భగళాముఖి ఆరాధన వివరణ మరియు ఉపాసన, ఈ విషయాలు తెలుసుకుందాం. సరే, శంకర భట్టు గారు, శ్రీ ధర్మగుప్తుల వారు ఇద్దరు పీఠికాపురానికి ప్రయాణం అయ్యేటటువంటి దారిలో ఒక బైరాగి తారసపడ్డాడు. ఆ బైరాగి ఒక రావి చెట్టు మొదట్లో కూర్చొని ఉన్నాడు. అతడి యొక్క కళ్ళు తేజస్వంతంగా ఉన్నాయి. మేమిద్దరం వచ్చేసరికి అతడు అడిగాడు మమ్మల్ని, మీరు శంకర భట్టు ధర్మగుప్తులు కదా అన్నాడు. మేము అవును అన్నాం. ఈ రావి చెట్టు మొదట్లో కొంతసేపు విశ్రాంతి తీసుకోండి అని మాతో అన్నాడు ఆ బైరాగి. మీ దగ్గర శ్రీపాద శ్రీవల్లభుల వారి చర్మపాదుకలు ఉన్నాయా అని అడిగాడు. మేము ఉన్నాయి అని చెప్పాం. మీరు ఆ చర్మపాదుకలని నాకిచ్చి నా దగ్గర ఉన్నటువంటి కాలనాగు యొక్క మణిని స్వీకరించండి అన్నాడు. మేము సరేనన్నాం. ఇక్కడ మేము అంటే శంకర భట్టు మరియు ధర్మగుప్తుల వారు. అప్పుడు ఆ బైరాగితోటి శంకర భట్టు అంటున్నాడు, అయ్యా, నేను శ్రీవారి యొక్క దివ్య చరిత్రని వ్రాయాలి అనే సంకల్పంలో ఉన్నప్పుడు వారి జీవితంలో ఒక్కొక్క సంవత్సరంలో జరిగినటువంటి ఒక్కొక్క సంఘటనలు చెబుతూ శ్రీచరణులు భక్తులు నాకు తారసిల్లుతూ ఉన్నారు, దీనికి కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు. మనం ఇప్పటి వరకు పరిశీలిస్తూ ఉంటే ఆయన కురువపురానికి వెళ్లే దారిలో ఒక్కొక్క వ్యక్తి తారసిల్లి కొన్ని లీలలు చెబుతూ ఉన్నాడు. ఆ సందర్భంగా పరిచయమై తనతో పాటు వస్తున్నవాడే ధర్మగుప్తుడు కూడా. అప్పుడు ఆ బైరాగి అన్నాడు, అయ్యా శంకర భట్టు, శ్రీపాదుల వారు ఆది భైరవుల యొక్క సంయుక్త స్వరూపం అని చెప్పాడు. ఆది భైరవి, ఆది భైరవుడు కాలాన్ని శాసించేటి కాలభైరవులు కదా. అంటే కాలాన్ని శాసించేటటువంటి కాలభైరవుడు ఎవరో కాదయ్యా, శ్రీపాదుల వారే. వారు కాలస్వరూపులు. కాలపురుషుడు వారికంటే వేరు కాదు, వారు మహాకాల స్వరూపం అని బైరాగి చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు ఏ సంఘటన కలిగించాలో వారికే తెలుసు. అందువల్ల అవ్యక్తమైనటువంటి శ్రీపాదుల వారి సంకల్పాన్ని పసిగట్టడానికి దేశ కాలాలలో
బందీలుగా ఉన్నటువంటి ఏ జీవికి కూడా సాధ్యం కాదు. మనం అందరం కూడా దేశకాలాలతో బందీలు అయ్యేవాళ్ళమే. అందువల్ల మనలాంటి వాడికి సాధ్యం కాదు. దేశకాలాలతో ఆడుకోవటం అనేది వారికి బంతి ఆట లాంటిది. జీవుల యొక్క వికాస క్రమం, ఆయా జీవుల యొక్క స్వభావాలు, ఆ జీవుల యొక్క ధర్మాలు, కర్మాలు, వాటి యొక్క ఫలితాలు, వాటి ప్రభావాలు అన్నీ కూడా శ్రీపాదుల వారికి అధీనంగా ఉంటాయి. మహాపండితుణ్ణి అని గర్వించేవాడికి త్రుటిలో అజ్ఞానిగా మార్చేస్తారు వారు. అలాగే మహా అజ్ఞానిని సమస్త వేదాంగాలు తెలిసినటువంటి మహాపండితుడుగా మార్చగలరు. వారిది యోగ సంపన్నమైనటువంటి అవతారమయ్యా. వారిని అవతార పురుషుడుగా, సాక్షాత్తు దత్తప్రభువుగా గుర్తించడానికి ఎంతో పాపరాశి దగ్ధం కావాలి అని. అంటే పాపరాశి దగ్ధమయ్యే తప్ప వారు దత్తాత్రేయుల వారి అవతారం అని గుర్తించలేరు. ఎంతో పుణ్యరాశి గుట్టలుగా పడి ఉండాలి వారిని అవతార పురుషుడుగా గుర్తించాలంటే. ఇది సాధారణమైన నియమం. అయితే వారి యొక్క కృపా కటాక్షాలు గనక కలిగాయా, ఈ సాధారణమైనటువంటి నియమాలకు అతీతంగా వారు భక్తుల యొక్క సంరక్షణ చేస్తూ ఉంటారు. వారి యొక్క క్షణ లీలలు వర్ణించడానికి ఎవరికీ శక్యం కావు. వారు లీలావిహారయ్య అన్న. శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క చరితామృతాన్ని అధ్యయనం చేసేవారికి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో వికాస కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందువల్లనే వారి యొక్క జీవితంలో ఒక్కొక్క సంవత్సరంలోని కేవలము 1-2 లీలలు మాత్రమే నీకు తెలియజేయబడ్డాయి. అవి కూడా క్రమానుగతంగా తెలియజేయబడటానికి వారి యొక్క దివ్య లీలల్లో అంతర్భాగమే. అనేక కోటి బ్రహ్మాండాలు అనుక్షణము కూడా సృష్టి, స్థితి, లయాలు నడుస్తూ ఉన్నాయి. వాటిలోని పరిణామ క్రమం అంతా కూడా సదా స్వామివారి యొక్క హస్తగతమై ఉంటుంది. వారి యొక్క దివ్య నేత్రాలు కొలుకుల యందు కోటానుకోట్ల బ్రహ్మాండాలు వృద్ధి, క్షయం రెండూ పొందుతూ ఉంటాయి. ఇదే వారి యొక్క నిజతత్వం. అసలు నిరాకారంగా ఉండేటువంటి ఆ పరతత్వం అవ్యక్తంలో ఏ స్థితిలో ఉందో తెలియరానటువంటి ఆ మహాతత్వం నరాకారంలో, పీఠికాపురంలో అవతరించటమే ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి లీల. అవతరించిన తర్వాత జరిపే లీలలకు అంతెక్కడుంది? వేదాలు కూడా శ్రీపాదుల వారి గురించి వర్ణించి మౌనం వహించాయి. వారి యొక్క జ్ఞానం అనంతమైంది. వేదాల యొక్క జ్ఞానం పరిమితమే. కానీ శ్రీపాదుల వారి శక్తి అనంతం, వారి కరుణ అనంతం. వారు అన్ని దేశాలలో, అన్ని కాలాలలో ఉంటారు. వారు సత్యానికే సత్యం, జ్ఞానానికే జ్ఞానం, అనంతానికే కూడా అందరానటువంటి మహా అనంతమైనటువంటి తత్వం చెప్తూ ఉన్నాడు ఆయన, ఆ బైరాగి. నేను వాస్తవానికి బంగాళాదేశవాసిని, అంటే బెంగాల్. నేను బగళాముఖి ఆరాధకుణ్ణి. ఆ తల్లి దశమహావిద్యల్లో ఒకటి. మనం చెప్పుకున్నాం దశమహావిద్యల వైభవంలో. వెష్టి రూపంలో శత్రునాశాన్ని కోరుకునేవాళ్ళు ఈ దేవిని ఆరాధిస్తారు. అలాగే సమష్టి రూపంలో పరమేశ్వరుడి యొక్క సంహార శక్తి కూడా ఈ బగళాదేవే. ఈ దేవి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అంటే వారు ఏమంటే అది జరుగుతుంది. అదే వాక్శుద్ధి అంటే చెప్తున్నారు, మనోవాకాయ కర్మలలో ఏకత్వాన్ని వహించి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు, వారు ఏ మాట పలికినా అది సత్యమై తీరుతుంది. వాక్కునకు కూడా పరా, పశ్యంతి, మధ్యమ అనే భేదాలున్నాయి. సత్యయుగంలో సమస్త జగత్తును నాశనం చేసేటటువంటి భయంకరమైనటువంటి ఒకానొక తుఫాను వచ్చింది. జీవులకు వచ్చినటువంటి సంకటాన్ని చూసినటువంటి విష్ణు భగవానుడు చింతాక్రాంతుడయ్యాడు.
అప్పుడు తపస్సు చేస్తే విష్ణుమూర్తి శ్రీవిద్యా మహాదేవి బగళాముఖి రూపంలో ఆవిర్భవించి శ్రీమన్నారాయణమూర్తికి దర్శనమిచ్చి విధ్వంసాన్ని సృష్టించేటటువంటి ఆ తుపాన్ని స్తంభింపజేసింది. ఆ తల్లిని వైష్ణవీదేవిగా కూడా కొంతమంది భావిస్తారు. మంగళవారం రోజు చతుర్దశి తిథి రోజు అర్ధరాత్రి సమయంలో ఈ తల్లి ఆవిర్భవించింది. మంగళవారం చతుర్దశి. ఆమె స్తంభన శక్తికి స్వరూపం. అందువల్లనే ఆదిత్య మండలం నిలబడి ఉన్నది. అదేవిధంగా స్వర్గం కూడా నిలిచి ఉంది. ఇహలోక సుఖాలని పరలోక సుఖాలని ఆ తల్లి ప్రసాదించగలుగుతుంది. సాధకుడి యొక్క జీవితంలో అల్లకల్లోలం సృష్టించేటటువంటి దుష్ట శక్తులని, దురదృష్టాలని, అంధశక్తులని అంటే చీకటి శక్తులని ఈ తల్లి స్తంభింపజేసి సాధకుడిని పురోగతికి అభయప్రదానం చేస్తూ ఉంటుంది. ఈమెని బడబాముఖి అని, బడబా అంటే ఆడుగుర్రము అని అర్థం, జాతవేదముఖి అని, ఉల్కాముఖి అని, జ్వాలాముఖి అని, బృహద్భానుముఖి అని కూడా పిలుస్తారు. అసలు సర్వప్రథమంగా బ్రహ్మదేవుడు బగళా మహావిద్యోపాసన చేశాడు. బ్రహ్మ ఆ మహాదేవినే బ్రహ్మదేవుడు బాలా రూపంలో దర్శించి తిరుమల క్షేత్రంలో అర్చించాడు. బ్రహ్మ ఈ మూర్తిని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరుడుగా కూడా అర్చన చేసి బ్రహ్మోత్సవాలు అనే వాటికి శ్రీకారం చుట్టాడు. ఇప్పటికీ జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలు దసరాల్లో. ఈ మహావిద్యని బ్రహ్మదేవుడు సనకాది మహర్షులకు ఉపదేశం చేశాడు. ఆయన మానసపుత్రులు వాళ్ళు 4. బ్రహ్మ తర్వాత ఈ బగళాముఖిని ఉపాసించిన వాళ్లల్లో విష్ణువు ముఖ్యుడు. ఆ తర్వాత పరశురాముడు కూడా ఈ దేవిని ఉపాసించాడు. విష్ణుమూర్తి అవతారమేగా, ఆవేశ అవతారం. నేను తీర్థయాత్రలు చేస్తూ ఒకసారి పీఠికాపురానికి వచ్చాను. ఈ బైరాగి చెప్తున్నాడు ఈ కథ అంతా. శ్రీ కుక్కుటేశ్వర దేవస్థానాన్ని సందర్శించాను. అక్కడ ముద్దులు మూటకట్టేటటువంటి ఒక బాలకుడిని దర్శించాను. ఆ బాలకుడు నాతో అన్నాడు, ఓయి నీవు బంగాళాదేశం నుండి వచ్చావని నాకు తెలుసు. నేను చాలా కాలం నుండి ఈ మధ్యకాలం వరకు ఇదే ఆలయంలో స్వయంభూదత్తుడు అనేటువంటి పేరుతోటి బందీగా ఉన్నాను. నాకు తీవ్రమైన ఉక్కపోతగా ఉంది, ఊపిరాటం లేదు. అందువల్ల అర్చక స్వాముల్ని నాకు శీతలోపచారాలు చేయమని కోరుకున్నాను. వాళ్ళు నిరాకరించారు. ఇక గత్యంతరం లేక నేను బయటకు వెళ్ళిపోతాను అని చెప్పాను. నీవు వెళ్ళటం కాదు, మేమే నిన్ను వెళ్ళగొడతామన్నారు. అందువల్ల నేను బయటకు వచ్చి స్వల్పకాలమైంది అన్నాడు. నాకు వారి మాటల యొక్క ఆంతర్యం బోధపడింది. వారు సాక్షాత్తు దత్తప్రభువులని, వారికి తగిన విధంగా శ్రద్ధాభక్తులతో అర్చనాధికాలు జరపబట్టం లేదని, అస్పృశ్యతను బొత్తిగా పాటించినటువంటి కారణం వల్ల కర్మఠులైనటువంటి బ్రాహ్మణులు అస్పృశ్యులను లోనికి రానికపోవటం వల్ల దీనమైనటువంటి దళితులని, ఆర్తిగొన్న వాళ్ళని రక్షించడానికి దత్తప్రభువుల వారే స్వయంగా అవతరించారని కూడా నాకు అర్థమైంది అన్నాడు. దీనజనులంటే అంత ఇష్టం. అంటరానితనం అనేది మనం పెట్టుకున్నది. స్వామివారికి ఏవీ ఉండవు. అవి ఎంతోమంది భక్తులు ఉన్నారు. నిమ్న కులాల్లో పుట్టిన వాళ్ళు. ఒక శబరి లేదా ఆటవిక జాతిలో పుట్టింది. రామచంద్ర ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చి ఆమె ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. అందువల్ల కులం అనేది అడ్డంకి కాదు. సరే, కథలోకి వెళితే అప్పుడు నేను వారిని నా యొక్క ఇష్టదేవతా స్వరూపంలో దర్శనమిచ్చి
నన్ను ధన్యుని చేయండి అని కోరుకున్నాను. ఆ మహాప్రభు మందహాసం చేశారు. నేను శ్రీ భగళా మహాదేవిని దర్శించాను. ఆ మహా తేజస్సుని ఈ మాంసనేత్రాలతో చాలవు. అంతే కదా మరి, మాంసనేత్రాలు దేవతా స్వరూపాన్ని దర్శించలేవు. అంటే చర్మచక్షువులు, ఈ మామూలు కళ్ళు వీటి వల్ల కాదు. అందుకనే జ్ఞాననేత్రాలు ఇస్తారు కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడికి కూడా. అప్పుడు నేను మూర్ఛపోయాను. అక్కడ ఉన్నటువంటి కొంతమంది దయగలిగిన వాళ్ళు నన్ను అక్కడే ఉన్నటువంటి ఒక చెట్టు నీడన ఒక చాపేసి పడుకోబెట్టారు. వాస్తవానికి నాకు వచ్చింది మూర్ఛ కాదు, వారు నాకు బ్రహ్మానందానుభూతిని ఇచ్చారు. ఆ దివ్యానందాన్ని అనుభవిస్తూ 8 రోజుల పర్యంతం నేను అట్లాగే ఉన్నాను. నాడీ చలనం, హృదయ స్పందనం కూడా లేదు. ఊర్లోని వాళ్ళకి నా పరిస్థితి ఏమీ అర్థం కావటం లేదు. నా విషయం పీఠికాపురంలో గగ్గోలు పుట్టించింది. ఎవరో బ్రాహ్మణ బైరాగి శ్రీ కుక్కుటేశ్వర ఆలయంలోకి ప్రవేశించాడని, స్వయంభూదత్తుణ్ణి దర్శించాడని, అతడు క్షుద్రమాంత్రికుడై ఉండడం వల్ల తన క్షుద్రశక్తిని కుక్కుటేశ్వరుడి మీద, స్వయంభూదత్తుడి మీద ప్రయోగించడానికి సమకట్టాడని, అర్చక స్వాముల యొక్క నియమనిష్టల వల్ల కుక్కుటేశ్వరుడి యొక్క శక్తి, స్వయంభూదత్తుని యొక్క శక్తి క్షీణత పొందకుండా ఆ విధంగా నిలిచి ఉందని, అందువల్ల వ్యతిరేక ఫలితాలు ఇచ్చి, అంటే బెడిసికొట్టి ఈ బైరాగి మూర్ఛా పీడితుడై నాడీ స్పందనము, హృదయ స్పందనం లేకుండా ఈ విధంగా పడి ఉన్నాడని ప్రచారం ఊపందుకుంది. చూసారా, అసలు జరిగింది ఒకటి, ప్రచారం జరిగేది ఒకటి. సాధారణంగా వదంతులు క్షణంలో వ్యాపిస్తాయి. సత్యాన్ని అసత్యంగాను, అసత్యాన్ని సత్యంగాను వ్యాఖ్యానించి ఇతరులని నమ్మించడంలో ఆ ఊరిలో ఉండేటువంటి జనులు బహుచతురత కలిగిన వాళ్ళు. ఈ చతురుల మధ్యన అవతరించినటువంటి శ్రీపాద శ్రీవల్లభులు వీరందరికంటే ఇంకా చతురులు. ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా స్వామివారికి వినోదంగా ఉంటాయి. వారు నిత్య వినోదులు, అలాగే దివ్య వినోదులు కూడా. అర్చక స్వాములకి పీఠికాపురంలో ఘనత పెరిగిపోయింది. వారి యొక్క నియమనిష్టల వల్ల క్షుద్రమాంత్రికుడు కూడా మూర్ఛపోయి శవంలాగా పడిన్నాడని, వాడిని ఆశ్రయించడం వల్ల సమస్త అరిష్టాలు కూడా కలుగుతాయని ప్రచారంలోకి వచ్చింది. అలాగే ఇంకో ప్రచారం ఏమొచ్చింది, ఈ ఘనతంతా అర్చక స్వాములు వారిది, అందుకని అర్చక స్వాములు గనక ఎవరైనా ఆశ్రయిస్తే దానివల్ల సమస్త అరిష్టాలు తొలగిపోతాయని, అలాగే వారి చేత విశేష పూజలు కనుక చేయిస్తే ఇతోధికమైనటువంటి శ్రేయస్సు కూడా కలుగుతుందని ప్రచారం బయలుదేరింది. చూడండి, అర్చక స్వాములతో పూజలు ఆరంభింపబడ్డాయి. బ్రాహ్మణోత్తములకి భూరిగా సంభావనలు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఇంతలో అర్చక స్వాముల్లో కలవరం బయలుదేరింది. వారు రెక్కలు ముక్కలు చేసుకొని స్వయంభూదత్తుడికి, కుక్కుటేశ్వరుడికి అర్చనలు చేస్తూ ఉన్నారు. అందువల్ల వారికి బహువిధమైనటువంటి స్వయం పాకాలతో సహా భూరిగా దక్షిణలు ఇస్తూ ఉన్నారు. అయితే ఇంటికి తెచ్చుకున్నటువంటి ధనాన్ని వాళ్ళు పెట్టిలో పెట్టుకొని ఉంటే తెల్లవారేసరికి ఆ డబ్బు కాస్త మాయమైపోతుంది. అందరికీ అర్చనలు చేయటానికి ఒప్పుకోవటం వల్ల విధిగా చేయాల్సి వస్తుంది. అయితే వాళ్ళిచ్చే సంభావనలు మాత్రం మాయమైపోతూ ఉన్నాయి. అంతేకాకుండా బహువిధమైనటువంటి స్వయం పాకాలు చాలా సమృద్ధిగా ఇచ్చినా కూడా వాళ్ళు బ్రాహ్మణులు తాము ఇదివరకు తినేదానికంటే ఎక్కువ రెట్లు భోజనం చేసినా కూడా నీరసంగా ఉంటున్నారు. అలసటగా ఉంటున్నది వాళ్ళకి. ఒకవైపు నీరసం, మరొక వైపు డబ్బు కాస్త మాయమైపోవటం. ఇది బాగా వింతగా ఉంది. విషయాలు ఈ రకంగా జరుగుతుంటే వారు యథార్థాన్ని వంచిన ఎడల వారే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పడతారు. అంతే కదా. వాస్తవానికి ఆ బైరాగి జరిగింది వేరు, వీళ్ళకు వచ్చిన ప్రచారం వేరు. దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని బాగా డబ్బులు గుంజితే ఆ డబ్బులంతా మాయమైపోతున్నాయి. తిండి బాగా తింటున్నా కూడా నీరసించిపోతున్నారు. చూసారా.
అర్చక స్వాములు చాలా గొప్ప నియమనిష్టాలు కలిగిన వాళ్ళని, గొప్ప మంత్రతంత్ర శాస్త్రవేత్తలని ప్రచారంలో ఉండే సమయంలో వాళ్లే ఈ విధంగా యక్షిణీ ప్రభావానికి లోనైనారు అనేటువంటి విషయం బయటికి పొక్కితే ఉన్న మర్యాద కాస్త పోతుంది. అంతే కదా. అందువల్ల ఆ అర్చకులు ఎవరికీ చెప్పకుండా ఈ విషయాన్ని వాళ్ళ మనస్సులోనే దాచుకున్నారు. మూర్ఛితుడైనటువంటి ఆ బైరాగిని చచ్చాడో బతికాడో తేల్చి, ఒకవేళ చస్తే దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని బాపనాచార్యులు గారి దగ్గర చెప్పారు. అప్పుడు బాపనాచార్యులు ఆ బైరాగి శరీరాన్ని పరీక్షించి ఈ వ్యక్తి మరణించలేదని, మూర్ఛ కూడా పొందలేదని, ఇతడు ఒక రకమైనటువంటి సమాధి స్థితిలో ఉన్నాడని తేల్చాడు. ఆయన మహాజ్ఞాని కాబట్టి ఆ విధంగా చెప్పాడు. కానీ బాపనాచార్యులు గారి మాటను ఖాతరు చేయకుండా ఈ బైరాగిని దహనం చేస్తే యక్షిణీ దోషం నివారణ అవుతుందని కొంతమంది అనుకున్నారు. మరికొంతమంది శవదహనం చేసిన తర్వాత ఈ బైరాగి యొక్క శక్తులు మరింత విజృంభించి మరిన్ని అరిష్టాలు సృష్టిస్తాయేమోనని అన్నారు. రెండు వాదనలు. కేవలం శ్రీపాదుల వారి విచిత్రమైన సంకల్పం వల్ల నా శరీరం దహింపబడలేదు అని ఆ బైరాగి చెప్పాడు శంకరభట్టు వాళ్ళకి. లేకపోతే తగలబెట్టేసి ఉండేవాళ్ళు. 8 రోజులు మరి శరీరం కుళ్ళిపోవాలిగా. ఏమీ జరగలేదంటే స్వామివారి యొక్క దివ్యానుగ్రహం. ఆయన ఆనందానుభూతిలో ఉన్నాడన్నారు కదా, ఒక దివ్యమైన అనుభూతిలో. 8 రోజులు అయిన తర్వాత నేను స్వస్థ స్థితికి వచ్చాను. శ్రీపాదుల వారు తమ దివ్యమైనటువంటి శ్రీహస్తాలతో హస్తమస్తక సంయోగం చేశారు. అంటే మహాత్ములు తమ యొక్క దివ్యమైనటువంటి హస్తాన్ని ఎవరి శిరస్సు మీద పెడతారో, బ్రహ్మరంధ్రం మీద, అప్పుడు ఆ గురువు గారి వల్ల, ఆ సంయోగం వల్ల వారి యొక్క దివ్య శక్తులు ఆ వ్యక్తిలో కూడా ప్రకాశిస్తాయి. అదే హస్తమస్తక సంయోగం. నాకు బ్రాహ్మణులు ఎవ్వరు కూడా భిక్షనివ్వలేదు. శ్రీ పీఠికాపురంలో గొల్లల ఇంట్లో నాకు నివాసం, భిక్ష ఏర్పాటు చేయబడింది. నేను కేవలం కులపట్టింపులని పాటించకపోవడం వల్ల గొల్ల వాళ్ళందరూ కూడా నాకు అత్యంత ఆత్మీయులయ్యారు. ఆ గొల్లల్లో ఒక గొల్ల వనిత పేరు లక్ష్మి. తన భర్త ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అతడు ఆ గొల్లలందరికీ పెద్ద కావటమే కాకుండా కులంలో వచ్చేటటువంటి తగాదాలు కూడా పరిష్కరించడానికి ఒక న్యాయ నిర్ణేతగా ఉండేవాడు అన్నమాట ఆ గొల్ల కులానికి. వయస్సులో చిన్నవాడే అయినా కూడా అతడు మంచి విద్యావంతుడు కావడం వల్ల ఆస్తుల యొక్క దస్తావేజులు చదవడం, వాటిలో వ్రాయబడినటువంటి విధానం ప్రకారం పంపకాలు చేయటం, భూములకు సంబంధించినటువంటి లిఖిత వ్యవహారాలు చేయటం, ఈ పనులన్నీ చేస్తూ ఉండేవాడు, చదువుకున్నవాడు కాబట్టి. అందువల్ల అతన్ని ఆ కులస్తులు వయస్సుతో నిమిత్తం లేకుండా తమ కుల పెద్దగా పెట్టుకున్నారు. అతడి ధర్మపత్ని అయినటువంటి ఆ లక్ష్మి పతివ్రత లక్షణాలను కలిగి ఉన్నది. ఆమెకు ఈ మధ్యనే, అంటే 4-5 సంవత్సరాల కిందటే వైధవ్యం సంప్రాప్తించింది. చూడండి, నేను శ్రీపాదుల వారి మహత్యాన్ని తెలిసి ఉండడం వల్ల ఏదో విధంగా శ్రీపాదుల వారితో సంబంధాన్ని కలిగి ఉంటే నాకు శ్రేయస్సు సిద్ధిస్తుందని ఆ లక్ష్మికి తెలియజెప్పాను. ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింట్లో ఉన్నటువంటి ఆవు వట్టిపోయింది, అంటే పాలివ్వడం మానేసింది. అందువల్ల శ్రేష్ఠి గారింటికి లక్ష్మి పాలన తెచ్చి ఇచ్చేది. శ్రేష్ఠి గారికి శ్రీపాదుల వారు, ఆ శ్రేష్ఠి గారింటికి శ్రీపాదుల వారు తరచుగా వచ్చేవారు. అవును, ఎందుకని? తాతయ్య గారు అనేవారు కదా, పైండ వెంకటప్పయ్య శాస్త్రి గారు. అలా శ్రీపాదుల వారు వచ్చి శ్రేష్ఠి గారి భార్యతోటి, అమ్మమ్మ నాకు ఆకలి అవుతోంది అని అడిగి వేడివేడి పాలు శ్రీపాదుల వారికి ఇచ్చేది.
అడిగి అడక్కముందే ఇచ్చేది ఆ తల్లి మనవడికి. అంతేకాకుండా మేగడ వెన్నపూస కూడా పెట్టేది. లక్ష్మి ఆ ఇంటికి పాలు తెచ్చేటప్పుడు శ్రీపాదుల వారు తమకు ఎక్కువగా ఆకలి అవుతుందని చెప్పారు. అప్పుడు వెంకట సుబ్బమ్మ గారు లక్ష్మిని మరి కాసిన పాలు తెమ్మని చెప్పింది. మరి కొంచెం పాలు తెస్తే తన ఇంట్లో పాలు తగ్గిపోతాయి, తాను నీళ్ల మజ్జిగ తాగాల్సి వస్తుంది. అయినా కూడా త్యాగశీలైనటువంటి ఆ లక్ష్మి తాను తాగటానికి వినియోగించుకోవటానికి ఉంచుకున్నటువంటి పాలను కూడా శ్రేష్ఠి గారికి అమ్మటం మొదలుపెట్టింది. ఆలయంలో పూజాధికాలు 10 రోజులు జరిగినాయి. బ్రాహ్మణులందరికీ భూరిగా సంభావనలు ఇచ్చారు. అయితే యక్షిణీ ప్రభావం వల్ల మహాశూన్యం మాత్రమే మిగిలింది అర్చకులకి. స్వయంపాకాలు భూరి ప్రమాణంలో ఇవ్వబడ్డాయి. అయితే బ్రాహ్మణులు బాగా బలిష్ఠులు కావడానికి బదులు నీరసంతో కురింగి కురిసించిపోతూ ఉన్నారు. ఇంతలో ఆ ఊరికి పురాణ ప్రవచనం చేయటానికి ఓ పండితుడు వచ్చాడు. కుక్కుటేశ్వర ఆలయం బయట ఉన్నటువంటి విశాల ప్రాంగణంలో పురాణ ప్రవచనానికి ఏర్పాట్లు చేశారు. పురాణాలు అనేవి శూద్రుల కోసం కానీ మా వంటి బ్రాహ్మణోత్తరం కోసం కాదని, మాకు తెలియని పురాణాలు ఏవి కూడా లేవని బ్రాహ్మణోత్తములందరూ చెప్పారు. చూశారా ఎంత అహంకారం! ఈ పురాణాలు అనేవి శూద్రుల కోసం కానీ మాలాంటి వాళ్ళకేంటి, మేము బ్రాహ్మణోత్తములం, మేము బాగా చదువుకున్న వాళ్ళం అన్నారట. చూడండి, శ్రీ బాపనాచార్యులు గారు, శ్రేష్ఠి గారు, వర్మ గారు తమ వంతుగా కొంత ధనాన్ని పురాణం చెప్పే పండితుడికి ఇస్తామన్నారు. శూద్రులందరూ కూడా పురాణ శ్రవణానికి రావడానికి అంగీకరించారు. అప్పుడు శూద్రులు ఆ పురాణం చెప్పే పండితుడికి సంభావనలు ఇవ్వచ్చని దండోరా వేశారు. బ్రాహ్మణుల్లో కొంతమంది శూద్రులు పండితుడికి ఇచ్చే సంభావనలో సగభాగం బ్రాహ్మణ పరిషత్తుకి ఇచ్చి సగం అతడు తీసుకోవచ్చని సూచించారు. దాంట్లో కూడా కొట్టేయాలనుకున్నారు వాట. దానికి శ్రీ బాపనాచార్యులు గారు అన్నారు, దీనినే ముష్టిలో ముష్టి వీరముష్టి అంటారు. మీరేమన్నా పురాణ శ్రవణం కూడా చేయనన్నారు, పైగా కష్టపడి ప్రవచనం చేసే పండితుడి యొక్క కష్టార్జితాన్ని కూడా హరించాలి అనుకుంటున్నారు. మీరు మీ ప్రవర్తన ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే భవిష్యత్తులో కాలపురుషుడు వల్ల తీవ్రమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని మందలించాడు బాపనాచార్యులు గారు. వచ్చినటువంటి పురాణ పండితుడికి బాపనాచార్యులు గారి ఇంట్లో భోజనం ఏర్పాటు చేశారు. పురాణ ప్రవచనానికి ముందు లక్ష్మి పాలు కాచి వారికి ఇస్తూ ఉండేది. ఆ పాలు దాగి ఆ పండితుడు పురాణ ప్రవచనం మొదలుపెట్టేవాడు. శ్రీపాద శ్రీవల్లభుల వారు సర్వ హృదయాంతరవర్తి కాబట్టి వారికి తెలియని విషయం లేదు. సర్వజ్ఞుడు కదా స్వామి. ఆ పురాణ పండితుడు కూడా మహాజ్ఞాని, బాగా చదువుకున్నవాడే, మహాయోగి. అతడు తన యోగశక్తి వల్ల తన ఆత్మ ధరించినటువంటి ఇతర రూపాలను కూడా కనుక్కోగలిగాడు. ఆ రూపాలలోని చైతన్యాన్ని తనలోకి ఆకర్షించుకోగలుగుతాడు. అతడిప్పుడు ఒక బ్రాహ్మణ జమీందారుల ఇంట్లో ఉన్నటువంటి 4-5 నెలల పసిబాలుడిలో తన ఆత్మని కనుక్కున్నాడు, ఉన్నది అనుకున్నాడు. ఆ లక్ష్మి తనకి పాలిచ్చే సందర్భంలో ఆమెను యోగ దృష్టితో చూశాడు. తన ఆత్మే లక్ష్మి యొక్క మరుజన్మంలో లక్ష్మికి భర్తగా ఉంటాడు అని తెలుసుకున్నాడు. అంటే ఆ పసిబాలుడే లక్ష్మి యొక్క మరుసటి జన్మలో ఆ లక్ష్మికి భర్త అవుతాడని తెలుసుకున్నాడు. ఆత్మ యొక్క పురుష రూపాలన్నీ కూడా మూలతత్వంగా ఉన్నటువంటి ఆ పండితుడిలో ఇదివరకే ఐక్యమై ఉన్నాయి. తన యొక్క శక్తి రూపాలు ఏమైపోయాయా అని యోగ దృష్టితో చూసినప్పుడు తన యొక్క స్త్రీ రూపాలకి మూలతత్వం లక్ష్మి అని గ్రహించాడు. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి
ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.